చేయూత పెన్షన్లు వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000 ఎప్పుడు పెంపు చేస్తారని, అలాగే కొత్త పెన్షన్ దరఖాస్తులను ఎప్పుడు మంజూరు చేస్తారని చాలా మంది కామెంట్లలో అడుగుతున్నారండి. మనకు తెలంగాణ ప్రభుత్వం ఈ పెన్షన్లకు సంబంధించి ఎటువంటి తాజా సమాచారం ఇవ్వడం లేదు. శాసనసభలో ఇటు హరీష్ రావు గారు, అటు కేటీఆర్ గారు ఈ వృద్ధులకు సంబంధించిన పెన్షన్ల పెంపు ఎప్పుడు చేస్తారు అని ప్రశ్నించగా, ఇందుకు బదులుగా సీతక్క గారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక మంది అనర్హులకు పెన్షన్లు ఇచ్చారని, ఆ పెన్షన్లను తనిఖీ చేసి అనర్హులను తొలగించే ప్రక్రియ చేపట్టామని, ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత తాము ఈ పెన్షన్లకు సంబంధించి పెంపు గాని కొత్త దరఖాస్తుల ప్రక్రియ మంజూరు చేపడతామంటూ ఆమె అయితే తెలియజేయడం జరిగింది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 6 గ్యారెంటీ పథకాలు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, లేదా పెన్షన్ల పెంపు కావచ్చు విషయంలో వెనకబడిందనే మనకు తెలుస్తూ ఉంది. అంతేకాదు ఈ పథకాలను అమలు చేయడంలో తర్జనభర్జనలు పడుతూ ఉందని కూడా మనకైతే తెలుస్తూ ఉంది. దీనికి ముఖ్య కారణం ఆర్థిక సమస్యలు. రాష్ట్రం 8 లక్షల కోట్ల అప్పు ఉండడం, ఏడాదికి 35,000కు పైగా వడ్డీ కడుతూ ఉండడం, దానికి తోడు తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ పథకాన్ని నెత్తిన పెట్టుకుని ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉండడం ఒక కారణం. అయితే ప్రభుత్వం 8 నెలల క్రితమే ఈ రేషన్ కార్డులకు, పెన్షన్లకు దరఖాస్తులు తీసుకుని ఇప్పుడు గైడ్ లైన్స్ రూపొందిస్తుండడం అనేది తాజాగా విమర్శలకైతే దారితీస్తూ ఉందండి. ఎందుకంటే ఏదైనా ఒక పథకాన్ని అమలు చేయాలంటే ముందుగా గైడ్ లైన్స్ రూపొందించాలి, ఆ తర్వాత అప్లికేషన్ తీసుకోవాలి, ఆ తర్వాత ఆ అప్లికేషన్లను గైడ్ లైన్స్ ప్రకారం పరిశీలించి అర్హత ఉన్న వారికి ఈ పథకాలను అయితే మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ విచిత్రంగా తెలంగాణ ప్రభుత్వం పథకాలకు సంబంధించి గైడ్ లైన్స్ రూపొందించే పనిలో చాలా కాలం సాగదీస్తూ ఉన్నట్టుగా మనకైతే అనిపిస్తూ ఉంది. ఇందుకు ప్రధాన ఉదాహరణ రేషన్ కార్డుల గైడ్ లైన్స్ ను ఇంకా రూపొందించకపోవడం. సహజంగా రేషన్ కార్డులకైనా పెన్షన్లకైనా గత ప్రభుత్వాలు కూడా గైడ్ లైన్స్ ను విడుదల చేసి దాని ప్రకారమే పెన్షన్లు, రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాయి. అయితే తాజాగా ఈ ప్రభుత్వం కొత్తగా గైడ్ లైన్స్ రూపొందించి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అయితే 8 నెలలైనా దరఖాస్తులు తీసుకుని ఈ పథకాలకు ఇంకా గైడ్లైన్స్ రూపొందించకపోవడం అనేది విమర్శలకైతే తావిస్తుంది. అంతేకాదు ఈ బడ్జెట్ సమావేశంలో కొత్త రేషన్ కార్డులు, చేయూత పెన్షన్లకు సంబంధించి గైడ్లైన్స్ విడుదల చేసి ఆమోదిస్తామని మనకు నెల ముందటే మంత్రి సీతక్క గారు, అలాగే పొంగులేటి శ్రీనివాసరావు గారు అయితే చెప్పడం జరిగింది. అయితే తాజాగా ప్రభుత్వ ప్రకటన మేరకు రేషన్ కార్డులకు సంబంధించి గైడ్లైన్స్ రూపొందించడం కోసం మంత్రివర్గ కమిటీ వేశామని ప్రభుత్వం అయితే తాజాగా ప్రకటించడం జరిగింది. ఈ కేబినెట్ లో గతంలో ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పిన దాంట్లో భాగంగా తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయించింది. దీనికి సబ్ కమిటీలో 3 మంత్రులతో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. పౌర సరఫరా శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే రకంగా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, రెవెన్యూ శాఖ మంత్రిగా నేను ఈ సబ్ కమిటీలో ఉంటాం. వీలైనంత తొందరలో ఈ సబ్ కమిటీ రిపోర్టు నివేదిక గవర్నమెంట్ కి ఇచ్చి ఆ విధి విధానాలు ఫైనల్ చేసి తప్పకుండా అనుకున్న ప్రకారం అర్హులైన ప్రతి పేదవాళ్లకి తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరిగిన కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని బట్టి మంత్రివర్గ సంఘం రేషన్ కార్డు గైడ్లైన్స్ కు సంబంధించి విధి విధానాలు రూపొందించి ఆపై మళ్లీ కేబినెట్ మీటింగ్ లో దీన్ని ఆమోదించి అటు తరువాత ఈ యొక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతేకాదు ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి కూడా గైడ్ లైన్స్ రూపొందించి శాసనసభలో ప్రకటిస్తామని ఇంతకు ముందు మనకు పొంగులేటి శ్రీనివాసరావు గారు చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి తాజా సమాచారం ఇవ్వడం లేదు. ఈ గైడ్ లైన్స్ కూడా అసెంబ్లీలో ఇంకా విడుదల చేయలేదు. ఒకవేళ ఈ పెన్షన్లకు సంబంధించి కూడా గైడ్ లైన్స్ రూపొందించడం కోసం మంత్రివర్గ సంఘంతో కమిటీ వేస్తామని చెబుతుందో ఏమో. ఎందుకంటే ఈ రైతు భరోసా మంత్రివర్గ కమిటీ వేశారు, ఈ రేషన్ కార్డులకు సంబంధించి గైడ్లైన్స్ కు మంత్రివర్గ కమిటీ వేశారు. ఇక ఈ పెన్షన్లకు సంబంధించి అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం కాబట్టి ప్రతి నెల 1,500 కోట్ల రూపాయల నిధులు అవసరం అవుతాయి. కాబట్టి దీన్ని గనక ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేసినట్లయితే ప్రభుత్వానికి ఆర్థిక భారం పడుతుంది. కాబట్టి దీనికి నిబంధనలు కొంచెం కఠినంగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకోసంగాను ప్రభుత్వం చేయూత పెన్షన్ల అమలుకు కొత్త గైడ్లైన్స్ కోసం త్వరలో మంత్రివర్గ సంఘం వేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. విచిత్రం ఏంటంటే ముందుగా దరఖాస్తులు తీసుకుని ఆ తర్వాత గైడ్లైన్స్ రూపొందించడం అనేది ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాలి.
ముందుగా ఏ పథకానైనా ప్రారంభించినప్పుడు ముందు గైడ్లైన్స్ తీసుకొచ్చి ఆ గైడ్లైన్స్ ప్రకారం దరఖాస్తులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం ముందుది వెనకది ముందు చేస్తున్నట్లుంది. ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని బట్టి కొత్త చేయూత పెన్షన్లు కావచ్చు లేదా పెన్షన్ పెంపు కావచ్చు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మనకైతే ఇదిగో త్వరలో పెంచేస్తాం, త్వరగా కొత్త రేషన్ కార్డు లిస్ట్ చేస్తాం, కొత్త చేయూత పెన్షన్ మంజూరు చేసేస్తామని గత 6 నెలలుగా మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. చూద్దాం తెలంగాణ ప్రభుత్వం ముందు ఈ రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్ల పెంపు, కొత్త పెన్షన్ల జారీకి సంబంధించి ఎలాంటి తాజా నిర్ణయం తీసుకున్నా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తానండి. ఈ సమాచారం మీరు తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.